నమస్తే. వెల్కమ్ టు దివ్విట్టం. ఈరోజు వీడియోలో శ్రీ 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 మహా పెరియవ మహిమై అనే పత్రిక నుండి తీసుకున్న పరమాచార్య స్వామివారి లీల మీ అందరి కోసం. ఈ సంఘటన చెన్నై భక్తుడు శ్రీ వెంకటరమణ చెప్పింది. వారు 3 తరాలుగా కంచి మఠానికి భక్తులు. వారి తండ్రి గారు కామాక్షిపురం శ్రీ వైద్యనాథ అయ్యర్ పరమాచార్య స్వామివారికి పెద్ద భక్తులు. పరమాచార్య స్వామివారి ఆదేశాలను వారు శ్రద్ధాభక్తులతో అమలుపరిచేవారు. స్వామివారు కూడా వారిపై అత్యంత కరుణను చూపించేవారు. ఆయన కోసమని ఏది చేసుకోలేదు. కనీసం వారు 60-70 ఏళ్ల వయసులో జరిపే షష్ఠ్యబ్ది పూర్తి భీమరథ శాంతులు కూడా చేసుకోలేదు. జీవితంలో ప్రతీదీ ఈశ్వరార్పణంగా చేశారు. వారి భార్యకు కూడా ఇటువంటి వాటిపై ఆసక్తి ఉండదు. కానీ వారికి 84 ఏళ్ల వయసప్పుడు శాతాభిషేకం చేయాలని సంకల్పించారు. పిల్లల బలవంతం పైన పరమాచార్య స్వామి వారి ఆశీస్సులు అర్థించమని, వారు ఒప్పుకుంటే జరుపుకుంటానని చెప్పారు. వెంటనే వెంకటరమణ తన తల్లిని చెల్లిని తీసుకొని కాంచీపురం దగ్గరలోని ఒక పల్లెలో మకాం చేస్తున్న మహాస్వామి వారి వద్దకు వెళ్లారు. స్వామివారు నివసిస్తున్న గృహం ముందరే స్వామివారి దర్శనం లభించింది. పరమాచార్య స్వామివారు ఒక దుర్బిని సహాయంతో ఏదో పుస్తకాన్ని చదువుతున్నారు. పళ్ళు, పూలు, టెంకాయలు, తాంబూలం ఉన్న పళ్ళాన్ని పరమాచార్య స్వామివారి ముందు ఉంచి విషయాన్ని తెలిపారు. శాతాభిషేకం పెద్దాయనక అని అడిగారు. కానీ ఎప్పుడూ ఇచ్చినట్లు వారికి ప్రసాదం ఇవ్వలేదు. మరలా పుస్తక పఠనంలో మునిగిపోయారు. కొద్ది నిమిషాల్లో దంపతులొకరు తమ కుమార్తె వివాహమై పరమాచార్య స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చారు. స్వామివారు వారి పళ్ళాన్ని స్వీకరించి పెళ్లి పత్రికను తమ వద్ద ఉంచుకున్నారు. సంతోషంతో వారు వెళ్ళిపోయారు. ఇది చూడగానే తల్లి చెల్లితో పాటు వెంకటరమణ కూడా కాస్త నొచ్చుకున్నాడు. మమ్మల్ని మాత్రమే పరమాచార్య స్వామివారు ఆశీర్వదించలేదని కలత చెందారు. వారితో పాటు అక్కడున్న ఇంకొందరిని పుదుపెరియవ జయేంద్ర సరస్వతి స్వామివారితో ప్రసాదం తీసుకోవలసిందిగా ఆదేశించి లేచి తమ గదికి వెళ్ళిపోయారు. జయేంద్ర సరస్వతి స్వామివారి వద్ద ప్రసాదం దొరికినా పరమాచార్య స్వామివారు ప్రసాదం ఇచ్చేదాకా వెళ్ళకూడదని నిశ్చయించుకున్నారు. వారు అక్కడే నిలబడి ఉండగా మీ తండ్రి గారికి వెంటనే శాతాభిషేకం నిర్వహించండి అని ఆజ్ఞాపించారు. కానీ ప్రసాదం ఇవ్వలేదు. సగం సంతోషంతోనే చెన్నై వెనుతిరిగారు. మరుసటి రోజు కంచిలో నివసించే వారి బంధువులొకరు పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకొని చెన్నై వెళ్ళమని ఆదేశించారు. వెళ్ళి వారితో చెప్పు, మీ తాతగారికి వెంటనే శాతాభిషేకం నిర్వహించమని అని అతనితో చెప్పారు స్వామివారు. ప్రసాదం పంపినందుకు, శాతాభిషేకం వెంటనే నిర్వహించమని ఆదేశించినందుకు వైద్యనాథ అయ్యర్ కుటుంబం మొత్తం సంతోషపడ్డారు. మరుసటి రోజే ఉత్సవం నిర్వహించారు. శాతాభిషేకం జరిగిన మరుసటి రోజు వైద్యనాథ అయ్యర్ గారు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఒకానొక ఆనందకర క్షణంలో లిప్తపాటులో శరీరాన్ని త్యజించారు. పరమాచార్య స్వామివారి కారుణ్యము, ఉత్సవం వెంటనే నిర్వహించమని ఆదేశించిన కారణము అర్థమయ్యాయి కుటుంబ సభ్యులకు. వారి ఆయుష్ సమాప్తమవుతుందనే విషయం స్వామివారికి తెలుసు. కేవలం ఈ ఉత్సవం కోసమే వారికి మరొక్క 2 రోజులు ఆయుష్ను ప్రసాదించారు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన స్వామివారు వారి భక్తుల కోరికలను తీర్చడంలో వాటికి అతీతంగా అనుగ్రహిస్తారు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహి మే కృపయా శంభో త్వయి భక్తిం అచంచలం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.